మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 1 వర్స్ 1. నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడవు, మా ప్రాణప్రియుడు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి పరలోకమందున్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో సంఘముగా మేము కూడి రావుట, సజీవ లెక్కలో ఉండుట, మీ సత్యమును వినుటకు భాగ్యమును కలిగి ఉండుట మా ధన్యత. మీరు మీ వాక్యము నుండి ఆత్మ ద్వారా మాకు నేర్పించదలిచిన సత్యములను నేర్పించి రక్షణ లేని వారిని రక్షించండి, రక్షింపబడిన వారిని రూపాంతరపరచండి. అందరినీ మీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. అండ్ దేవుడి వాక్యము మనకు ప్రస్తుత కాలానికి, భవిష్యత్తుకు, నిత్యత్వానికి అతి శ్రేష్టమైనటువంటి అంశం ఏంటంటే ద బిగినింగ్ ఆఫ్ ద గాస్పల్. ద బిగినింగ్ ఆఫ్ ద గాస్పల్, సువార్త ప్రారంభము. సువార్త ప్రారంభము. ద గాస్పల్ అకార్డింగ్ టు మార్క్, దాంట్లో వర్స్ బై వర్స్ పార్ట్ 1 ఇంట్రొడక్షన్. మార్కు సువార్త వచనం వెంబడి వచనం, మొదటి భాగము పరిచయం. ఏళ్ల క్రితము ఒక ప్రపంచ ప్రముఖ స్కాలర్ ఉండేవాడు. ఆయన పేరు డాక్టర్ ఈవి రియు. ఈయన పెంగ్విన్ పబ్లిషింగ్ సంస్థ వారు ఆయనకిచ్చినటువంటి ఒక బాధ్యత ఏంటంటే గ్రీకులో ఉన్నటువంటి హోమర్ యొక్క గ్రంథాన్ని ఇంగ్లీష్లోనికి అనువదించుట. సో ఆయన దాన్ని చాలా అద్భుతంగా చేశాడు. ఆయనకి ఎంతో పేరు వచ్చింది. తర్వాత పెంగ్విన్ సంస్థ వారు ఆయన్ని ఇంకొక రిక్వెస్ట్ చేశారు, 4 సువార్తలను మరలా మీరు మోడర్న్ ఇంగ్లీష్లోనికి అనువదించండి అని. ఆయన ఆ సమయంలో 60 సంవత్సరాల వయస్కుడు. ఆయన ఒక అగ్నాస్టిక్, అంటే ఆగ్నేయవాది. దేవుడున్నాడో లేడో తెలియదు కనుక దేవుడి యందు విశ్వాసం ఉంచాల్సిన అవసరము లేదు అనుకునేటువంటి వ్యక్తి. సో ఎప్పుడైతే రియు దాన్ని ఒప్పుకున్నాడో ఆయన కుమారుడు ఒక కామెంట్ చేశాడు, నాన్న ఆ 4 సువార్తలను ఏమి చేస్తాడో అనేది ఆసక్తికరంగా ఉంది. రెండవది, ఆ 4 సువార్తలను మా నాన్న అనువాదము చేసేటప్పుడు అవి మా నాన్నను ఏమి చెయ్యగలవో అనేటువంటి ఆసక్తి ఉంది. సో ఆయన వాటిని అనువదిస్తున్నప్పుడు ఒక సంవత్సరము గడిచిపోగానే ఆయన రక్షణ పొందాడు. ఆయన క్రైస్తవుడయ్యాడు. ఆయన ఒక సంఘానికి సభ్యుడయ్యాడు. మిగతా జీవితాన్ని క్రీస్తులో ఆయన జీవించి లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇట్లాంటివి ప్రపంచంలో గత 2000 సంవత్సరాలుగా అనేక సాక్ష్యాలు మనకి ఉన్నాయి. నేను కూడా 34 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు యొక్క సువార్త వినుట ద్వారా అంధకారంలో నుండి ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకురాబడ్డాను. మరణములో నుండి జీవంలోనికి తీసుకురాబడ్డాను. పాపములో నుండి పరిశుద్ధతలోనికి ప్రవేశపెట్టబడ్డాను. దైవ సంబంధిగా, దేవుడితో సంబంధం లేనటువంటి వాడిగా ఉన్న కాలము నుండి నన్ను యేసు ప్రభు చేశాడు. సో మనము సువార్తలు అనగానే న్యూ టెస్టమెంట్లో ముఖ్యంగా 4 సువార్తలు ఉన్నాయి. మనము వేరే పత్రికలు చదివినంత ఆసక్తితో సువార్తల్ని చదవం. అండ్ సువార్తలు ఒకవేళ మనం చదివినా కూడా 2 సమయాల్లో చదువుతాం. ఒకటి క్రిస్మస్ సమయంలో యేసు ప్రభు యొక్క జన్మదినానికి సంబంధించి, రెండవది శుభ శుక్రవారము లేకపోతే పునరుత్థాన ఆదివారం, అంటే ఆయన మరణంలో నుండి తిరిగి లేచాడు అన్న ఆ సమయంలోనే వాటిని మనం పట్టించుకుంటాం. మిగతా టైంలో వాటిని మనం పట్టించుకోం. క్రైస్తవులు క్రీస్తులాగా మారకపోవడానికి గల ఒక కారణం ఏంటంటే సువార్తల్లో ఉన్నటువంటి క్రైస్తవ సత్యం, క్రీస్తు సత్యం వారికి సరిగ్గా తెలియదు. 4 సువార్తల్లో ఏ రకముగా దేవుడు అనేక విషయములను వారి కొరకు రాయించి భద్రం చేశాడో వారు దాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడూ శాయశక్తుల ప్రయత్నము చేయలేదు. సో మనము మరి ఒక సంవత్సరము కన్నా ఎక్కువ కాలమో నాకు తెలియదు, దేవుడిచ్చినటువంటి నడిపింపును బట్టి నేను ఈ యొక్క సువార్తను వచనం వెంబడి వచనం మీకు బోధించేందుకు ప్రార్థనతో సిద్ధపడుతున్నాను.
మీరు ఇప్పటిదాకా వినని విషయాలు, మీకు తెలియని విషయాలు చాలా వస్తాయి సువార్తను మనము అట్లా అధ్యయనము చేసుకుంటూ పోతున్నప్పుడు. మనకి ఈ సమయంలో అత్యవసరమైంది ఏంటి అంటే యేసుక్రీస్తును బాగుగా తెలుసుకొనుట, అక్షుణ్ణంగా తెలుసుకొనుట, దగ్గరగా తెలుసుకొనుట, ఆయన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకొనుట. ఎందుకంటే మనకి ఇక నుండి ఆయనతో తప్ప మరి దేంతో పని లేదు. ఈ లోకంలో మనకు కావాల్సింది ఆయనే, తర్వాత లోకంలో మనం ఉండాల్సింది ఆయనతోనే. కనుక మనం ఏం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆయన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యము. కనుక ఈ యొక్క సువార్త విషయంలో మీరు కూడా ప్రార్థన చేసి ఆ ప్రకారము సిద్ధపడండి. సో ఇది మొదటి మెసేజ్ కనుక, పరిచయం కనుక మనము కొంత బ్యాక్గ్రౌండ్ని చూడాలి. నేను ఎక్కువ బ్యాక్గ్రౌండ్ని కూడా ఇవ్వను, క్లుప్తంగానే ఇస్తాను. క్లుప్తంగా బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత ఈరోజు మొదటి వచనాన్ని మనము వింటాం. సో మనం ఎప్పుడైనా సరే ఒక బైబిల్ గ్రంథాన్ని తెరిచినప్పుడు, దాన్ని ధ్యానం మొదలుపెట్టినప్పుడు, స్టడీ చేయడం మొదలుపెట్టినప్పుడు దాన్ని ఎవరు రచించారు, దాని గ్రంథకర్త ఎవరు అనేది తెలుసుకుంటాం. సో 5 పాయింట్లు మీరు రాసుకునేటువంటి వారైతే రాసుకోండి. మొదటిది ఆథర్, గ్రంథకర్త. మీ బైబిల్లో మీరు చూస్తే తెలుగులో మార్కు సువార్త అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో అయితే ద గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ అని ఉంటుంది. కానీ 16 అధ్యాయాలు ఉన్నటువంటి మార్కు సువార్తలో ఎక్కడ మార్కు అనేటువంటి పేరు కలిగిన వ్యక్తి దీన్ని రచించినట్టు మనకి రాయబడలేదు. కాకపోతే బైబిల్ స్కాలర్స్ అందరూ కూడా, అన్ని రకాలైనటువంటి స్కాలర్స్ అందరూ సాధారణముగా ఒప్పుకునేది, ఏకీభవించేది ఏంటి అంటే ఈ సువార్తను మార్కు లేక మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను, జాన్ మార్క్ అనేటువంటి వ్యక్తి రాశాడు. సంఘ పితరులు, చర్చ్ ఫాదర్స్ అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ స్కాలర్స్ వారు కూడా ఏకీభవించి ఒప్పుకునేటువంటి విషయం ఏంటంటే మార్క్ అనేటువంటి వ్యక్తి పేతురు యొక్క ప్రసంగాల నుండి, పేతురుతో అతనికి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధంలో అతడు వివరించిన విషయముల నుండి ఎక్కువ సేకరించి, క్రోడీకరించి దాన్ని ఈ యొక్క సువార్త కింద పొందుపరిచాడు. సో పేతురు యొక్క ఓరల్ డిస్కోర్సెస్ అంటే పేతురు యొక్క నోటి ద్వారా వచ్చినటువంటి ఆ ప్రసంగములను, మాటలను ఈయన పొందుపరిచాడు. మీరు క్రిస్టియన్ ఆర్ట్ని చూస్తే, అంటే క్రైస్తవ లోకములో కళను చూస్తే, క్రైస్తవులు వేసినటువంటి పెయింటింగ్లను చూస్తే ఇది మనకి అనేక వందల సంవత్సరాలుగా వారు చూపిస్తూ వచ్చారు. ఉదాహరణకి నేను ఒక 3 మీ ముందు పెడతాను. ఒక చోట వారు ఏం చేశారంటే పేతురు సింహాసనం మీద ఉన్నాడు అండ్ మార్క్ అనే యవనస్తుడు ఆయన ముందు మోకాళ్ళ మీద ఉన్నాడు. పేతురు చెప్తున్నాడు, ఆయన రాస్తున్నాడు. ఆ ప్రకారం కొందరు చూపించారు. మరొక చోట మార్కు కూర్చుని ఉన్నాడు, పేతురు నిలబడున్నాడు. పేతురు అతనికి డిక్టేషన్ ఇస్తుంటే అతడు రాస్తున్నాడు. ఇంకొక చోట పేతురు పుల్పిట్ వెనక, ప్రసంగ వేదిక వెనక ఉండి అక్కడున్న రోమన్ సంఘానికి వాక్యము చెప్తుంటే మార్క్ కూర్చొని ప్రతి మాట కూడా ఆయన యొక్క పుస్తకములో గబగబా రాసుకుంటూ పోతున్నాడు. సో ఇవి అన్నీ కూడా క్రిస్టియన్ హిస్టరీలో, క్రిస్టియన్ ఆర్ట్లో వారు మనకు చూపిస్తూ చెప్పింది ఏంటంటే ఈ ప్రకారం ఈ సువార్త అనేది వెలుగును చూసింది. ఈ సువార్తలో ప్రత్యేకత ఏంటంటే పేతురును మనము చాలా జాగ్రత్తగా, నిశితంగా చూడొచ్చు. పేతురు అనేటువంటి వ్యక్తి గురించి మనము నేర్చుకుంటూ పోయినప్పుడు నేను విషయాలు చెప్తాను, కానీ ఇప్పుడు ఒక మాట చెప్తాను. పేతురు ఎక్కువ గమనించే వ్యక్తి, అంటే హీ ఈజ్ అ కీన్ అబ్జర్వర్. ధ్యానించే వ్యక్తి కాదు, అంటే ఆయన మనస్సుకు లేక మేధస్సుకు పనిపెట్టేటువంటి ఆలోచించి ధ్యానించే మనిషి కాదు, చూసి సంతోషించే మనిషి. మీలో కూడా కొంతమంది అట్లాగే ఉంటారు. మీరు చూసి సంతోషపడిపోతారు, అబ్జర్వ్ చేసి ఎగిరిగంతులేస్తారు, దాన్ని రిఫ్లెక్ట్ చెయ్యరు. పేతురికి ఉన్నటువంటి ఇంకొక లక్షణము, బలహీనత ఏంటంటే దుందుడుకుడుతనం, తొందరపాటుతనం. హఠాత్తుగా ఏం చేస్తాడో ఎవరికి తెలియకుండా చేసేస్తాడు, వేగరమే చేసేస్తాడు. అందుకనే దీంట్లో మార్కు ఒక పదాన్ని 42 సార్లు వాడాడు, ఇమ్మీడియట్లీ అని. వెంటనే వెంటనే వెంటనే. ఆ లక్షణం ఎక్కడ చూశాడు? పేతురులో చూశాడు. పేతురు ఎప్పుడు ఏమి చేస్తాడో ఎవరికి తెలియదు, వెంటనే హఠాత్తుగా. ఆ ఉద్వేగము, ఆ యొక్క ఉద్రేకము పేతురులో చాలా ఎక్కువ. అవి ఇక్కడ మనకి ఈ సువార్తలో దేవుడు చూపిస్తాడు. అట్లా ఇంకా అనేకము మనము ఆ యొక్క వచనం వెంబడి వచనాన్ని ధ్యానించుకుంటూ పోతున్నప్పుడు చూసుకుందాం. సో జాన్ మార్క్ అని మనము ఈ వ్యక్తి పేరును విన్నాము. లేకపోతే బైబిల్లో మార్కు అను మారు పేరు గల యోహాను అని రాయబడి ఉంటుంది. అవి 2 పేర్లు. హీబ్రూలో యోహానన్ అనేటువంటి పేరు న్యూ టెస్టమెంట్లోనికి, గ్రీకులోనికి వారు తీసుకుని వచ్చి దాన్ని రాసినప్పుడు ఇయోయానస్
ఇయోయానెస్ అని వారు గ్రీకులో రాశారు. అది యోహాను అని మనకు తెలుగు బైబిల్లోనికి వచ్చింది. దాని యొక్క అర్థం ఏంటంటే యెహోవా తన కృపను చూపెను. ఇతనికి రోమన్ పేరుంది, రోమన్ భాష, లాటిన్ భాష. దాంట్లో ఇతని యొక్క పేరును మార్కస్ అంటారు, MARCUS. కానీ ఇతడు గ్రీకు భాషలో న్యూ టెస్టిమెంట్లో రాయబడినప్పుడు లాటిన్లో కాకుండా గ్రీకు భాషలో రాయబడ్డాడు కనుక మార్కోస్ ఇతని పేరు. అండ్ తెలుగులో దాన్ని మార్కు, ఇంగ్లీష్లో మార్క్. మార్క్ అంటే అర్థం ఏంటి అంటే లార్జ్ హ్యామర్, పెద్ద సుత్తె అని దాని యొక్క అర్థం. సో బలమైనటువంటి సుత్తె అని దాని యొక్క అర్థం. సో ఇతడు దేవుడి చేత ఎన్నుకోబడ్డాడు. అండ్ ఇతడు ఒక ఉద్దేశంతో ఈ సువార్తను రాశాడు. ఇతనికి 2 పేర్లు గల కారణం ఏంటి అంటే ఆ టైంలో వారికి ఉన్నటువంటి సాంప్రదాయం అదేంటంటే ఒక మనిషి 2 పేర్లతో గుర్తింపబడేవాడు. ముఖ్యంగా ఎవరైతే గ్రీకు ప్రాంతాల్లో ఉండేవారో, గ్రీకు సంస్కృతి సాంప్రదాయాలను కొంత మట్టుకు పాటించేవారో, గ్రీకు భాష మాట్లాడేవారో అలాంటి వారికి ఒక గ్రీకు పేరు కూడా ఉండేది. రోమన్లకు అట్లాంటి ఒక పేరు ఉండేది. సో ఈయనకు కూడా ఆ హెలినిస్టిక్ జుడైజం అంటారు, దాని ప్రకారము 2 పేర్లు ఉన్నాయి. మీరు తర్వాత చూసుకోవచ్చు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 23వ వచనంలో జోసెఫ్ జస్టస్ అనేటువంటి మారు పేరు కలిగిన వ్యక్తి కనబడతాడు. తెలుగులో యూస్తు అను మారు పేరు గల బర్సబ్బ అనబడిన యోసేపు అని రాయబడింది. ఇప్పుడు మార్క్ దగ్గరికి వచ్చేస్తే కనీసం 10 కన్నా ఎక్కువ సార్లు ఈయన పేరు అపోస్తలుల కార్యముల్లో, పత్రికల్లో మనకు కనబడుతుంది. నేను వివరణ ఇవ్వను, కానీ అక్కడ ఏమి రాయబడిందో మీకు చెప్పుకుంటూ పోతాను. మీరు జాగ్రత్తగా వింటే మనకు ఒక అవగాహన వస్తుంది. వచనాలు మీరు రాసుకోండి, ఒకేసారి చెప్తాను. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుల కార్యములు అంటే ఇంగ్లీష్లో యాక్ట్స్ ఆఫ్ ది అపాసల్స్. సో అపోస్తలులు 12:12లో ఇట్లా రాయబడింది. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. యెరూషలేములో ఉన్నటువంటి మరియా అనేటువంటి ఒక పరిశుద్ధురాలు, విశ్వాసురాలు, ఆమె కుమారుడు మార్కు. ఆమె మరి బాగా డబ్బు కలిగినటువంటి వ్యక్తి, లేకపోతే సంపద కలిగినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె ఇల్లు పెద్దది, ఆమె ఇంటిని దేవుడి కొరకు ఆమె తెరిచింది, సంఘముగా అది వాడబడేది. అక్కడ పేతుర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆమె విశ్వాసము కలిగినటువంటి వ్యక్తే కాదు, ధైర్యవంతురాలు. ఆ టైంలో ఆమె తన గృహాన్ని ప్రార్థనకి తెరిచింది అన్నదాన్ని బట్టి మనం చూస్తున్నాం. మార్కు కూడా బహుశా అక్కడ ఆ ప్రార్థనలో ఉండి ఉండొచ్చు. తర్వాత అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 25వ వచనంలో బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరు. సో పౌలు అండ్ బర్నబాలు వారు సేవ కోసం, మిషనరీ పరిచర్య కోసం పోయినప్పుడు వారితో పాటు యవనస్తుడైనటువంటి యోహానును, మారు పేరు గల మార్కు అనేటువంటి వ్యక్తిని వెంటబెట్టుకొని పోయి తిరిగి యెరూషలేముకు వచ్చారు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 5వ వచనంలో వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరముల్లో దేవుని వాక్యము ప్రకటించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. సలామీ అనేది కుప్రాలో అదొక ద్వీపము. కుప్రా అనే ద్వీపంలో ఉన్నటువంటి ఒక పట్టణము. ఆ పట్టణము నుండే బర్నబా వచ్చాడు. సో అక్కడ బర్నబా పౌలు పరిచర్య చేస్తుంటే యోహాను వారికి ఉపచారము చేశాడు. మరి వారికి ఏ రకంగా ఉపచారం చేశాడు, సేవ చేశాడో మనకి తెలియదు. వారికి మరి సపర్యలు చేయడంలో, వారి అవసరాలు తీర్చడంలో సేవ చేశాడో, వారు చెప్తుంటే రాయడంలో సేవ చేశాడో, లేకపోతే మరో రకంగా వారికి ఉపయోగపడ్డాడో, కానీ సేవ చేశాడు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో 37 నుండి 39 వరకు గమనిస్తే అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. ఇక్కడ కొంతకాలం వారికి ఉపయోగపడ్డాడు. తర్వాత అతడు పనిని మధ్యలో ఆపేసి, ఏమి జరిగిందో బైబిల్ మనకి చెప్పట్లేదు, అతడు వీరిద్దరిని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు.
కొంతమంది అభిప్రాయం ఏంటంటే అతడు యవనస్తుడు గనుక, అతడికి ఓపిక లేకపోయింది గనుక, వీరు భారభరితమైనటువంటి సేవ చేస్తుంటే అతడు తట్టుకోలేకపోయాడు గనుక, వీరి అంత సమర్పణ అతనికి లేదు గనుక అతడు వెనకబడిపోయి వదిలేసి వెళ్ళిపోయాడు, మధ్యలో వీరిని డెజర్ట్ చేశాడు. కానీ మిగతా వారు అండ్ ముఖ్యంగా వచనాన్ని మనం అక్కడ రాయబడిన రీతిని మనము గమనిస్తే, బర్నబాకి పౌలుకి ఇతడి విషయంలో తీవ్రమైన వాదము కలిగింది గనుక ఇంకేదైనా బలమైన తీవ్రమైన కారణం ఉండి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ అతడు వెళ్ళిపోయాడు, కుప్రకు పోయాడు. బర్నబా దేశానికి అతడు వెళ్ళిపోయాడు. తర్వాత 10 ఏళ్ల వరకు మార్కు గురించి మనకి చరిత్ర ఏమీ చెప్పదు. కుప్రలో ఏం చేశాడో మనకి తెలియదు. కానీ మరలా సడన్గా కొలసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అతడి గురించి ప్రస్తావించాడు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. బర్నబాకు సమీప జ్ఞాతి అంటే బర్నబా యొక్క కజిన్, బర్నబాకి మార్కు బంధువు. సో ఇద్దరు వందనాలు చెప్తున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఆ ఆజ్ఞలేంటో మనకి తెలియదు, కానీ మనం బిబ్లికల్గా ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. అతడు దేవుడి సేవను మధ్యలో వదిలి వెళ్ళిపోయాడు. అతడు మంచివాడు కాదు, అతడితో మీరు సహవాసం చేయొద్దని బహుశా పౌలు చెప్పుంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల అతని చేర్చుకొనుడి, లేక ఇతని చేర్చుకొనుడి. ఇప్పుడు కూడా అతడు మీ దగ్గరికి వస్తే, మారు మనసుతో మీ దగ్గరికి వస్తే, లేకపోతే అతడు మారిన మనిషిగా మీ దగ్గరికి వస్తే అన్నట్టుగా రాస్తున్నాడు. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా అక్కడ మనం ధ్యానించినప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడైతే పౌలుతో రికన్సైల్ అయిపోయాడు, పౌలుతో అతడు సమాధాన పడిపోయాడు, అంగీకరించబడ్డాడు. కనుక పౌలు అతడి గురించి మరలా ఈ ప్రకారము చెప్పాడు. తర్వాత ఇక 2వ తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అని పౌలు రాశాడు. సో ఇప్పుడు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నీవు ఈ యొక్క మార్కును వెంటబెట్టుకొని రా, ఇప్పుడు అతడు నాకు పరిచారము నిమిత్తం ప్రయోజనమైన వాడు. ఒకప్పుడు పనికి రాకుండా పోయాడు, కానీ ఇప్పుడు ప్రయోజనకరుడు అయ్యాడు. ఫిలెమోను పత్రిక రాసినప్పుడు ఒకే అధ్యాయం ఉంటుంది, 24వ వచనంలో నా జత పని వారైన మార్కు అని అంటున్నాడు. సో ఇప్పుడు వెనక్కి వచ్చాడు, సమాధానపడ్డాడు, అంగీకరించబడ్డాడు. తర్వాత అతడు ప్రయోజనకారిగా మారాడు. అతడు ఇప్పుడు పౌలుతో జత పనివాడయ్యాడు. ఒకప్పుడు పనిని మధ్యలో వదిలిపోయాడు, కానీ తిరిగి ఎంతగా అతడు ఫుల్ సర్కిల్ వెనక్కి వచ్చేసాడో చూడండి. అది దేవుడు వాక్యంలో రాయించాడు. దాన్ని చదివినప్పుడు మనకెంత ఆదరణ, మనకెంత బలము, మనకెంత ప్రోత్సాహం కలుగుతుందంటే, తెలుసో తెలియకో నేను తప్పు చేస్తే, తెలుసో తెలియకో నేను వెనకబడితే, తెలుసో తెలియకో నేను దేవుడి యొక్క విశ్వాసాన్ని వమ్ము చేస్తే, తెలుసో తెలియకో నేను దేవుడి రాజ్యములోనికి వచ్చి మరలా వెనక్కి లోకములోనికి పోతే, నా దేవుడు 2వ అవకాశం ఇచ్చేటువంటి దేవుడు, నా దేవుడు నన్ను క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు, నా దేవుడు నేను ఒక్క అడుగు ముందుకేస్తే 10 అడుగులు ఆయన వచ్చి నన్ను పట్టుకొని వెనక్కి తన సన్నిధానంలోనికి, సేవలోనికి తిరిగి తీసుకునే దేవుడు అనేటువంటి గొప్ప సత్యాన్ని మనము మార్కు అను మారు పేరు గల యోహాను జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే అతడికి మార్కు సువార్త రాసేటువంటి ధన్యతను దేవాది దేవుడు ఇచ్చాడు. అందుకే నేను ఎప్పుడు అంటాను, దేర్ ఆర్ నో గాన్ కేసెస్ విత్ గాడ్. దేవుడు ఈ కేసు ఇక పోయింది, ఇక దీన్ని ఎవరు రిపేర్ చేయలేరు, ఈ మనిషిని ఎవడు మార్చలేడు అని అనడు. ఆ మనిషి దేవుడి వైపు తిరిగితే, మారు మనసు పొందితే ఆ మనిషికి దేవుడు కృపనిస్తాడు, మారు మనసులోనికి తెస్తాడు. పేతురుతో మార్కుకి మంచి సంబంధం ఉంది. అతని గురించి చివరి ప్రస్తావన 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది, బబులోన్లో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అని పేతురు అంటాడు. సో కొంతమంది అభిప్రాయం ఏంటంటే, పేతురు సువార్త ద్వారా మార్కు ప్రభు అయిన యేసుని తెలుసుకొని రక్షించబడ్డాడు, ఆత్మీయ కుమారుడై ఉంటాడు, కనుక పేతురికి అతడు బహుప్రియుడు గనుక ఆ ప్రకారము రాశాడు. తర్వాత సంఘ చరిత్రలో మనకి రాయబడినటువంటి అంశం ఏంటంటే, పేతురు చెప్తే మార్క్ ఐగుప్తులో ఉన్నటువంటి అలెగ్జాంద్రియా పట్టణానికి వెళ్ళాడు, అక్కడ సువార్త ప్రకటించాడు, అక్కడ సంఘాన్ని స్థాపించాడు, అక్కడ ఆయన సంఘానికి బిషప్ అయి సేవలు అందించాడు. తర్వాత అక్కడే క్రీస్తు శకం 68వ సంవత్సరంలో మార్క్ హతసాక్షి అయిపోయాడు. బ్రూస్ బార్టన్ అనేటువంటి ఒక జర్నలిస్ట్కి ఒకరు ఒక పనప్ప చెప్పారు.
ఆల్మోస్ట్ 100 ఏళ్ల క్రితం అనుకుంటాను, బిల్లీ సండే అనేటువంటి ఒక బేస్బాల్ ప్లేయర్ కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ అయ్యాడు. క్రిస్టియన్ అవ్వగానే సువార్థికుడు అయ్యాడు. సువార్థికుడు అవ్వగానే అనేక స్థలాల్లో సువార్త ప్రకటన మొదలుపెట్టాడు. ఆయన దేనికి పేరుగాంచాడంటే మద్యపానమును నిషేధించమని బహుగా ప్రచారము చేసేవాడు, మద్యము తాగకూడదని మనుషులకు బాగా బోధ చేసేవాడు. దాన్ని బట్టి ఆయన బాగా పేరుగాంచాడు, బిల్లీ సండే. సో ఈ బ్రూస్ బాటన్కి ఇవ్వబడినటువంటి అసైన్మెంట్ ఏంటంటే, బిల్లీ సండేలో ఉన్నటువంటి లోపాలు పాపాలు మీరు కనుక్కొని వాటిని పేపర్లో రాయండి, అతడిని డిస్క్రెడిట్ చేయండి, అతడి పరువు పోయేటట్టు, అతడు ఇంత ప్రభావంగా వాడబడకుండా చేయండి అని చెప్పారు. ఎందుకంటే ఈ మద్యము లాబీ వాళ్ళు ఉంటారు కదా, లిక్కర్ బ్యారన్స్, లిక్కర్ లాబీ ఏదైతే ఉందో అతనికి అండ్ అతడు వారికి శత్రువులైపోయారు. సో బార్టన్ మొదట 3 పట్టణాలు ఎంచుకున్నాడు. ఒక పట్టణానికి వెళ్ళాడు, అక్కడ వ్యాపారస్తులతో మాట్లాడాడు. వారు అన్నారు, ఆయన గురించి మాకు తెలియదు, మేము క్రైస్తవులం కాదు, మేము ఎప్పుడు సంఘానికి వెళ్ళలేదు. కాకపోతే ఆయన 3 రోజులు మీటింగులు పెట్టిపోయాడు. మీటింగుల తర్వాత వచ్చిన మార్పు మేము గమనించాము. మా దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్లు ఎంతో కాలము క్రితము మాకు చెల్లించాల్సిన డబ్బు ఎగ్గొట్టి కూర్చున్నారు. కానీ ఇప్పుడు ఆయన వచ్చిపోయిన తర్వాత, ఆయన మీటింగులకు వెళ్ళి వచ్చిన తర్వాత వారందరూ పాత బిల్లులు కట్టేశారు. ఆయన ఎంత మార్పు తెచ్చాడో అది మాకు అర్థమైంది. అంటే వారిని ఇతరుల సొమ్మును అట్లా కొల్లగొట్టి కూర్చోవద్దు అనేటువంటి మార్పులోనికి తీసుకుని వచ్చాడంటే అది గొప్ప విశేషమే. ఇంకో పట్టణానికి వెళ్ళాడు, అక్కడ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారుల సంస్థ యొక్క ప్రెసిడెంట్ దగ్గరికి పోయి ఆయన అడిగితే ఆయన అన్నాడు, నేను ఏ చర్చ్ మెంబర్ని కాదు, నేను ఎప్పుడు ఏ చర్చికి ఏ మీటింగ్కి వెళ్ళలేదు. ఒకవేళ బిల్లీ సండే మా పట్టణానికి రాదలిస్తే ఒక పూటలో నేను నా వ్యాపార సంస్థ వారందరూ కలిసి ఆయన మీటింగులకు అయ్యే ఖర్చు పెట్టేస్తాం, ఆ మీటింగుల ఖర్చు భరించి మీటింగులు పెట్టిస్తాం. ఎందుకంటే మేము గమనించాం, ఆయన మీటింగులు పెడితే ఆత్మీయ వాతావరణం మారిపోతుంది, మనుషుల్లో పరివర్తన జరుగుతుంది. ఈ పట్టణానికి సర్కస్ వస్తే ఒక్క రోజుకయ్యే ఖర్చు ఎక్కువ, బిల్లీ సండే 3 రోజులు పెట్టే ఖర్చు తక్కువ. సర్కస్ వచ్చి ఎవరికి ఏం మేలు చేయకుండా పోతుంది, బిల్లీ సండే వస్తే మనుషుల జీవితాలు మార్చిపోతున్నాడు, ఆయన సువార్త చెప్తున్నాడు. అంటే బ్రూస్ బాటన్ ఆయన గురించి ఏం రాయాలో ఇక మీరు ఆలోచించుకోండి. పేపర్లో ఏం రాశాడంటే ఇదే రాశాడు, బిల్లీ సండే ఎక్కడికి వచ్చినా కూడా సువార్త ద్వారా మనుషులు మారిపోతున్నారు. సో మార్కుని దేవుడు అట్లా మార్చాడు, అండ్ మార్కు జీవితాన్ని మనందరికీ దీవెనకరంగా చేశాడు. ఎవరికి రాశాడు, ఆడియన్స్ అనేది రెండో విషయం. ఎవరికి రాశాడు? రోమన్ చరిత్రకారుడైనటువంటి టాసిటస్ ప్రకారము నీరో పరిపాలన కింద క్రైస్తవులు విపరీతంగా శ్రమల పాలవుతున్నారు, హింసలు పొందుతున్నారు, చెరసాల్లో వేయబడ్డారు. అండ్ రోమ్ని తగలబెట్టి నీరో ఏం చేశాడంటే క్రైస్తవులను బలి పశువులుగా చేసి వారిని హింసించాడు. సో క్రైస్తవులు బలమైనటువంటి హింస కింద అణగారిపోతున్నప్పుడు, నీరుగారిపోతున్నటువంటి స్థితిలో కృంగిపోతున్నప్పుడు కొంతమంది క్రైస్తవులు ఏం చేశారంటే, బయట ఉంటే దొరికిపోతాము, బయట ఉంటే నీరు నరికేస్తాడు, లేకపోతే నూనె పోసి తగలబెట్టేస్తాడని చెప్పి క్యాటకుమ్స్లోనికి పోయి దాక్కునేవారు. క్యాటకుమ్ అంటే మనం బయట భూమి మీద కనబడే సమాధులు, మామూలు సమాధులు, భూగర్భంలో ఉండేటువంటి సమాధులను క్యాటకూమ్స్ అంటారు. సో ఆ రోజుల్లో క్రైస్తవులు రోమ్ అంతా కూడా మీరు చూస్తే, ఇప్పటికి కూడా మీరు పోయి చూస్తే 2000 సంవత్సరాలుగా ఉన్న క్యాటకూమ్స్ని మీరు చూడొచ్చు. నేను మొదటిసారి రోమ్కి వెళ్ళినప్పుడు విశాలమైనటువంటి క్యాటకూంబ్ ప్రాంగణాన్ని చూశాను. తర్వాత రెండవసారి పోయినప్పుడు, నేను నా భార్య పోయినప్పుడు క్యాటకూంబులోనికే పోయాం. అంచెలంచెలుగా భూగర్భములో నుండి అంతస్తు తర్వాత అంతస్తు కిందికి వెళ్ళిపోతాం. 7-10 అంతస్తులు ఉంటాయి. అక్కడ ఇట్లా గోడల్లో, ఆ యొక్క దారిలో మనం పోతుంటే ఈ గోడలు ఉంటాయి చూడండి, వాటిలో అన్నిట్లో శవపేటికలు, అన్నిట్లో మనుషుల శవాలు 1500 years 2000 years బ్యాక్ పెట్టబడినవి అట్లాగే ఉన్నాయి. సో ఇంకా ప్రముఖుల శవాలు కూడా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి క్రైస్తవులకు వచ్చింది. రోమ్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము, రోమ్లో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు ఇట్లాంటి దుస్థితిలో ఉన్నారు కనుక వారికి ఒక నిరీక్షణ ఇవ్వడానికి, వారిని ప్రోత్సహించడానికి, వారిని బలపరచడానికి, వారి విశ్వాసమును వారు విడిచిపెట్టకుండా వారి వీపు తట్టడానికి, వారికి విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో తెలియజేయడానికి మార్కు తన సువార్తను రాశాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు సర్వాధికారి అయి ఉండి కూడా అందరికీ ఏ ప్రకారము సేవకుడయ్యాడో, ఏ ప్రకారం నిందించబడ్డాడో, ఏ ప్రకారము నేరస్తుడిగా నిలవబడ్డాడో, ఏ ప్రకారం హింసించబడ్డాడో వీరు తెలుసుకుంటే వీరు గొప్ప నిరీక్షణ పొందుతారు, నిలబడతారు అనే ఉద్దేశంతో మార్కు వారికి సువార్త రాశాడు.
అండ్ ఎట్లా రాశాడు చూస్తే 4 సువార్తల్లో మనకి విశిష్టతలు కనబడతాయి. మార్కు సువార్తలో ఉన్న విశిష్టత ఏంటంటే యేసుక్రీస్తు మనకి ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సహాయకుడు అన్నట్టు రాశాడు. క్రైస్ట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ యువర్ ప్రెజెంట్ క్రైసిస్. నీ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో క్రీస్తు నీతో ఉన్నాడు. అందుకనే ఆయన ఎంత జాగ్రత్తగా ఆత్మ ద్వారా ఉపయోగించబడినప్పుడు ఏమి రాశాడు? మన పరిస్థితులకు క్రీస్తు మాట్లాడుతున్నాడు, మన పరిస్థితుల్లో క్రీస్తు కార్యములు చేస్తున్నాడు, మన పరిస్థితుల మధ్యలో క్రీస్తు మనల్ని పగిలిపోనివ్వకుండా విడుదల చేసేటువంటి వానిగా ఉన్నాడు, మనతో సజీవుడిగా ఉన్నాడు మన సార్వభౌముడు. ఒక సంఘ కాపరి దుఃఖంలో బాధలో ఉన్నటువంటి సంఘస్థులకి ఎట్లా ఆదరణతో బలపరిచి వారిని నిలబెట్టే ప్రయత్నం చేస్తాడో ఆ ప్రకారం ఈయన సెయింట్స్ స్ట్రెస్ఫుల్ టైమ్స్లో ఉన్నప్పుడు వారికి కావాల్సిన స్ట్రెంగ్త్ని ఈ యొక్క సువార్త ద్వారా అందించాడు. ఏజ్ రిటర్న్, 3వ పాయింట్, ఏజ్ రిటర్న్. ఏ సమయంలో రాయబడింది? దీంట్లో మరి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది 50th AD నుండి 70th AD వరకు, అంటే క్రీస్తు శకము 50వ సంవత్సరం నుండి 70వ సంవత్సరం మధ్యలో రాయబడింది అని అంటారు. బహుశా 60-70 మధ్యలో రాయబడి ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడు అనేది మనము చెప్పలేం. ఎక్కడి నుండి రాశాడు అంటే మాత్రం చెప్పొచ్చు, రోమ్ నుండి రాశాడు. రోమ్లో ఉన్నాడు, రోమ్ నుండి రాశాడు. రోమన్ సంఘానికి రాశాడు, రోమన్ ప్రజలకి రాశాడు. ఎందుకు రాశాడు? ఇక్కడ కూడా ఒక మాట, ఎయిమ్ అని రాసుకోండి. 4th పాయింట్, ఎయిమ్. ఆయన రాయడానికి గల ఉద్దేశం ఏంటి? మార్క్ అనేది 4 సువార్తల్లో అన్నిట్లోకెల్లా పాత సువార్త, మొదటిదిగా రాయబడిన సువార్త. ఈ మధ్యకాలంలో దాన్ని కూడా విభేదించేటువంటి కొంతమంది స్కాలర్స్ వచ్చారు. వారు మత్తయి మొదట రాయబడింది, లూకా తర్వాత రాయబడింది, మార్కు 3వదిగా రాయబడింది, యోహాను 4వదిగా రాయబడింది అంటారు. కానీ ఎక్కువ మంది ఎమినెంట్ స్కాలర్స్ యొక్క ఆలోచన ప్రకారము అన్నిటికన్నా ముందు మార్కు సువార్త రాయబడింది. మార్కు సువార్త నుండి అత్యధికముగా సమాచారమును మత్తయి సువార్త, లూకా సువార్త ఇద్దరు తీసుకొని దాంట్లో వారు పొందుపరిచారు. మార్కు సువార్త 4 సువార్తల్లో చిన్న సువార్త, మిగతావి పెద్ద సువార్తలు, ఇది చిన్న సువార్త. కానీ దీంట్లో ఒక చిత్ర రూపంలో యేసుక్రీస్తుని ఆయన మనకి చూపిస్తాడు. మార్క్ని యాక్షన్ ఓరియంటెడ్ గాస్పల్ అంటారు, అంటే క్రియాశీలకమైన సువార్త అంటారు. మత్తయి యేసును సార్వభౌముడిగా చూపించాడు, మార్క్ యేసును సేవకుడిగా చూపిస్తాడు. అండ్ ఆ సేవకుడిగా చూపించినప్పుడు కూడా ఎట్లా విగ్నెట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో దాన్ని ఏమనొచ్చు అంటే సంక్షిప్తముగా, తక్కువ వచనాలలో ఉద్వేగభరితమైనటువంటి రీతిలో యేసుప్రభుని చూపిస్తాడు. సో మనము యేసు యొక్క పర్సనల్ ఇమోషన్స్, అంటే యేసుకు వ్యక్తిగతంగా ఉన్న భావాలు, భావోద్వేగాలు ఎటువంటివో తెలుసుకోవాలంటే కేవలం మార్కులోనే అది సాధ్యం. అది కూడా మీకు చూపిస్తాను. యేసు చూస్తే ఎట్లా చూస్తాడు, యేసు చెయ్యెత్తితే ఎట్లా ఎత్తుతాడు, యేసు ఎంత ఇమోషన్కి గురవుతాడు, అవి మార్కు చూపించినట్టు మిగతా వారు చూపించరు. సో వేరే సువార్తల్లో ఆయన హైయెస్ట్ ఇన్ మ్యాజెస్టీ, అంటే మహత్యములో మహారాజుగా ఆయన సర్వోన్నతుడిగా కనబడతాడు. కానీ మార్కులో హంబ్లెస్ట్ ఇన్ మినిస్ట్రీ, సేవలో అందరికన్నా ఎంత దీనదాసుడిగా ఉంటాడో అట్లా ఆయన చూపిస్తాడు. సో మార్కులో మనకి యేసుక్రీస్తు ఎక్కువ సార్లు ప్రెజెంట్ టెన్స్లో కనబడతాడు. అంటే అన్నీ ఆయన వస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన చేస్తున్నాడు, ఆయన కార్యములు చేస్తున్నాడు అన్నట్టుగా కనబడతాడు. అన్నిటికన్నా ఎక్కువ అద్భుతాలు మార్కు సువార్తలోనే మనకి నమోదు చేయబడ్డాయి. సో ఆ ప్రకారము ఎన్నో శ్రేష్టమైనటువంటి ఉద్దేశాలు దాంట్లో మనం చూడవచ్చు. ఇంకొక మాట నేను చెప్పిన తర్వాత మనం మెయిన్ పాయింట్లోనికి వెళ్దాం. ఒకసారి మీరు మార్కు సువార్త చివరికి 16వ అధ్యాయానికి తిప్పి చూస్తే అక్కడ ఇట్లా రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మన ప్రసిద్ధ బైబిల్లో మనకి 20వ వచనం వరకు ఉంది. 20వ వచనం తర్వాత ఆమేన్ అని ఉంటుంది. కానీ అనేక మూల ప్రతుల్లో, ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్లో, గ్రీక్ మ్యానుస్క్రిప్ట్స్లో మార్కు సువార్త 16వ అధ్యాయము 8వ వచనం తర్వాత అయిపోతుంది. సో చాలా పాత గ్రంథాల్లో మార్కు సువార్త 16వ అధ్యాయంలో 9వ వచనం నుండి 20వ వచనం వరకు ఉండదు, ఇప్పటికి కూడా లేదు. అందుకని కొంతమంది ఏమన్నారంటే ఈ 9 నుండి 20 వరకు ఉన్నటువంటి వచనాలు మార్కు సువార్తకి సంబంధించినవి కావు. అందుకే దీన్ని ఆది ప్రతులు సైనియాటిక్ అండ్ వాటికన్ మ్యానుస్క్రిప్ట్స్లో వారు తొలగించేశారు.
గ్రీక్ మాన్యుస్క్రిప్ట్స్లో అవి లేవు కనుక వారు అంగీకరించలేదు. కానీ తర్వాత మోడర్న్ స్కాలర్షిప్ వచ్చిన తర్వాత విస్తృతంగా వారు పరిశోధనలు చేసిన తర్వాత చరిత్రను కూడా వారు చూపిస్తూ వారు ఏమన్నారంటే ఇది ఒథెంటిక్ గాస్పులే. సో 20వ వచనం వరకు మనము మూలములో మార్కు రాశాడు అనే తీసుకోవాలి కనుక మన గ్రంథాల్లో పెట్టాలని చెప్పేసి దాంట్లో పెట్టారు. అప్పటి నుండి చాలా గ్రంథాల్లో అట్లాగే వచ్చింది. కానీ కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో వారు ఫుట్ నోట్ పెడతారు 8th వర్స్ తర్వాత కింద పెడతారు 9 నుండి 20 వరకు వ్రాతప్రతుల్లో లేదు అని. దాన్ని మనం వదిలేయచ్చు. మనం అది తెలుసుకుంటున్నప్పుడు అది ఉందో లేదో మీకు నిజ నిర్ధారణ అయిపోతుంది. అవుట్లైన్ 3 భాగాలుగా దాన్ని మనం చేయొచ్చు. మీరు రాసుకుంటే రాసుకోండి. ద ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు సిద్ధపాటు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ద పబ్లిక్ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు బహిరంగ పరిచర్య 1వ అధ్యాయం 9వ వచనం నుండి 15వ అధ్యాయం 47వ వచనం. 3వది ద పోస్ట్ రిజరక్షన్ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత చేసిన పరిచర్య 16వ అధ్యాయం అంతా. ఇంగ్లీష్ బైబిల్ని మార్కు సువార్త 16 అధ్యాయాలు మీరు మెల్లగా చదివేటువంటి రీడర్ అయినా కూడా 2 గంటల్లో చదివేయచ్చు. అట్లా మీరు 1 సిట్టింగ్లో దాన్ని చదవండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. మనసు పెట్టి చదివితే చాలు. ఇప్పుడు చాలామంది అంటారు 4 సువార్తలు ఎందుకు, దేవుడు ఎందుకు 4 సువార్తలు రాయించాడు, అసలు సువార్త ఒకటే కదా. గాస్పల్ ఈజ్ 1, వై దేర్ ఆర్ 4 రికార్డ్స్ ఆఫ్ ద గాస్పల్. 4 మరి వృత్తాంతాలు సువార్తకి సంబంధించి ఎందుకున్నాయి? దానికి ఒక స్కాలర్ ఇట్లా ఆన్సర్ ఇచ్చాడు. డాక్టర్ వ్యాన్ డైక్ అనేటువంటి స్కాలర్ ఇట్లా అన్నాడు, ఒకవేళ ఏదైనా సంఘటన జరిగినప్పుడు 4 సాక్షులు ఉన్నారనుకోండి, 4 సాక్షుల్ని జడ్జి ముందు ప్రవేశపెడితే 4 వచ్చి పూసగుచ్చినట్టు అదే చెప్పారనుకోండి, జడ్జికి అనుమానం వస్తుంది. ఏంటి 4 కట్టకట్టుకొని ఒకటే స్టోరీ చెప్తున్నారు, ఒక్కడు ఎక్కడ అటు ఇటు కాకుండా చెప్తున్నాడు అంటే వీళ్ళు ఏకీభవించి వచ్చి చెప్తున్నారు, కథ చెప్తున్నారు. కానీ అదే అట్లా కాకుండా 4 చూశారు, 4 వైపుల నుండి చూశారు, ఒక్కొక్కరు చూసినట్టు ఒక్కొక్కరు ఏమి చూశారో వారు దాన్ని ఎట్లా అవగాహనలోనికి తీసుకున్నారో ఆ ప్రకారం వారు వచ్చి వారి మాటల్లో అదే సంఘటనకి సంబంధించి సాక్ష్యం ఇస్తే దాంట్లో వైవిధ్యత ఉంటుంది అండ్ అది నమ్మదగినదిగా ఉంటుంది. సో ఈ 4 సువార్తల్ని 4 కోవల నుండి 4 కోణాల నుండి వారు చెప్పారు. సో అదేంటో కూడా ఒక్కొక్క మాట. మత్తయి యూదులకి రాశాడు కనుక యేసుక్రీస్తును యూదుల రాజుగా వారికి చూపించాడు. మార్కు రోమన్లకు రాశాడు కనుక యేసుక్రీస్తు విధేయుడైనటువంటి దేవుని సేవకునిగా వారికి చూపించాడు. లూకా గ్రీకులకు రాశాడు కనుక గ్రీకులు భావించి ప్రేమించేటువంటి ఆదర్శ మనిషిగా, అంటే ఆదర్శప్రాయమైన పురుషుడిగా, ఐడియల్ మ్యాన్గా అతన్ని చూపించాడు. యోహాను ప్రపంచమంతటికి రాశాడు కనుక ఆయన క్రీస్తును దేవుని కుమారుడిగా చూపించాడు. ఇప్పుడు అప్లికేషన్. సో మార్కు సువార్త ద్వారా నేను చదివినప్పుడు, దాని గురించి నేను విన్నప్పుడు నేను దాన్ని ఎట్లా అన్వయించుకోవాలి, దాని విషయంలో నేను ఎట్లా స్పందించాలి, దాని విషయంలో నేను ఏమి చెయ్యాలి. మార్కు సువార్తకి ఒక కీ వర్స్ ఉంది. మూల వచనం అంటారు కదా, 10వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త అంతటికి కూడా ఇది ఆయువు పట్టు వంటిది. ఎందుకంటే దీంట్లో మార్కు సువార్తలో యేసుప్రభు ఎట్లా మనకి చూపించబడ్డాడో ఆ వచనంలో అది రాయబడి ఉంది. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. సో యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? లూకా చదివితే ఒక కారణం చెప్తాడు, మత్తయి చదివితే ఒక కారణం చెప్తాడు, యోహాన్ చదివితే ఒక కారణం చెప్తాడు, మార్కు 2 కారణాలు చెప్తున్నాడు. అండ్ ప్రభు చెప్పినటువంటి మాటల్లో నుండే దాన్ని తీసి చెప్తున్నాడు. సో యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? ద లార్డ్ జీసస్ గివింగ్ హిస్ లైఫ్ ఇన్ సర్వీస్. ప్రభు అయిన యేసు సేవ కొరకు, పరిచారము కొరకు తన జీవితమును లేక ప్రాణమును దారపోస్తున్నాడు. సో మొదటి 10 అధ్యాయాలు యేసు సేవ కొరకు తన జీవితాన్ని ఎట్లా ఇచ్చాడో చూస్తాం. తర్వాత 11 నుండి 16 అధ్యాయం వరకు మీరు చూస్తే లార్డ్ జీసస్ గివింగ్ హిస్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్. ప్రభు అయిన యేసు మరి త్యాగములో తన జీవితాన్ని ఏ ప్రకారం ఇస్తున్నాడో ఆ అధ్యాయాలు మనకి నేర్పిస్తాయి. సో మన ఈ సువార్త ద్వారా మనల్ని దేవుడు ఏం చేయమంటున్నాడు? ఆయనలాగా సేవకులుగా మారమంటున్నాడు.
ఆయనలాగా త్యాగధనులుగా మారమంటున్నాడు. మీరు మీ యొక్క లైఫ్ని సర్వీస్ కోసం వాడమంటున్నాడు. మీరు మీ లైఫ్లో సాక్రిఫైస్ని కలిగి ఉండమంటున్నాడు. నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నేను లార్డ్ సప్పర్ తీసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను చర్చ్కి వస్తాను, నేను క్రిస్టియనేనా అంటే ఒక మోస్తారు క్రిస్టియనే. కానీ నేను నిజంగా క్రిస్టియన్గా దేవుడు ఎప్పుడు పరిగణలోనికి తీసుకుంటాడు? ఎప్పుడైతే నీ లైఫ్ని ఎవ్రీ డే అవకాశాలు ఇచ్చినప్పుడు సర్వీస్లో ఆయన మహిమ కొరకు నువ్వు వాడతావో, ఎప్పుడైతే నీ లైఫ్ని సాక్రిఫైస్లో ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకు నీవు వాడతావో, అప్పుడు నీవు క్రిస్టియన్గా, క్రైస్ట్ లైక్ క్రిస్టియన్గా దేవుడి చేత పరిగణించబడతావు. కానీ ఈ రోజున ఈ రెండు మనకున్నాయా? మన క్రైస్తవ లోకంలో ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ చేసే క్రిస్టియన్స్ ఉన్నారా? భర్తలు భార్యలకు సర్వీస్ చేస్తున్నారా? భార్యలు భర్తలకి సర్వీస్ చేస్తున్నారా? తల్లిదండ్రులు పిల్లలకి సర్వీస్ చేస్తున్నారా? పిల్లలు తల్లిదండ్రులకి సర్వీస్ చేస్తున్నారా? కుటుంబంలో సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉందా? లేదు. చర్చెస్లో సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉందా? లేదు. క్రైస్తవ సమాజంలో మైండ్ సెట్ ఉందా? లేదు. జస్ట్ నిన్నో మొన్నో నా భార్య అనాథ ఆశ్రయాల వారితో మాట్లాడుతున్నప్పుడు, వృద్ధాశ్రమాల నిర్వాహకులతో మాట్లాడుతున్నప్పుడు, ఈ నెలలో మేము అక్కడికి వస్తాం, వారికి కావాల్సిన భోజనం పెడతాం, సువార్త చెప్తాం, కరపత్రాలు ఇస్తాం అని మాట్లాడుతున్నప్పుడు, అనేకులతో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి, అది బ్లైండ్ పీపుల్ ఉండేటువంటి ఆశ్రమం అన్నమాట, అక్కడ అందరూ అంధులు ఉంటారు. ఆయన ఏం చెప్పాడు? ఆయన ఒక అన్యుడు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు మా దగ్గరికి రండి, కానీ మాకేమి ఇవ్వద్దు, మీరు భోజనం తేవద్దు, మీరు భోజనపు ఖర్చు ఇవ్వద్దు, మీరు మా దగ్గరికి వస్తే ఒకటే ఒక షరతు, 2 గంటలు మా అంధ విద్యార్థులతో మీరు ఉండాలి, టైం స్పెండ్ చేయాలి, 2 గంటలు అయితేనే రండి. మేము వారితో పాటు మీరు ఎంతమంది వస్తారో చెప్పండి, మీకు అందరికీ భోజనం వడ్డిస్తాం, ప్రేమతో పెడతాం, వారితో మీరు కూర్చొని తినాలి, 2 గంటలు వారితో ఉండాలి, వారితో మీరు ఏమి సువార్త చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. అట్లా అనేసరికి మాకు అనిపించింది, క్రైస్తవుల కన్నా అన్యులే ముందంజ వేసేస్తున్నారు ఈ రంగంలో అనేసి, సర్వీస్ విషయంలో, సాక్రిఫైస్ విషయంలో. సో నా భార్య ఆయన అడిగింది, మరి ఎంతమంది వచ్చినా మేము ఇట్లాగే పెడతాము పంపుతాము అన్నప్పుడు మీకు డబ్బు ఎట్లా వస్తుందంటే, నాకు వ్యాపారం ఉంది, ఆదాయం ఉంది. సో అట్లాంటి మనస్తత్వం మన క్రైస్తవులకు ఎందుకు లేదు? అన్యులు అట్లా ఉండేసరికి, క్రైస్తవులు అట్లా లేకపోయేసరికి లోకము క్రైస్తవుల వైపు తిరగడానికి ఆలోచన చేస్తుంది. సో మార్కు సువార్త మనలో ఎట్లాంటి మార్పు తీసుకురావాలంటే, నేను సర్వీస్ చేస్తాను, నేను సాక్రిఫైస్ చేస్తాను, నా ఇంట్లో చేస్తాను, నా వీధిలో చేస్తాను, నేను పనిచేసే చోట చేస్తాను, చదివే చోట చేస్తాను, ప్రతి చోట దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు చేస్తాను, నేను యేసులాగా ఉంటాను. సో మనం యేసుని ఎందుకు చదువుతాము? యేసులాగా మారడానికి. మనము దేవుడు చెప్పినట్టు యేసులాగా మారుటయే ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం. సో మార్కు సువార్త ద్వారా మనము ఎక్కువ యేసు మీద దృష్టి పెడతాం. మార్కు సువార్త ద్వారా మనం యేసు కొరకు తీవ్రతను కలిగి ఉంటాం. మార్కు సువార్త ద్వారా మనం యేసు యొక్క అనుచరులం అవుతాం. యేసులాగా మారడానికి అవకాశం ఉంది. చరిత్రలో నలుగురు గురించి నేను మీకు చెప్తాను. ఈ నలుగురు కూడా మనలాంటి సామాన్యమైనటువంటి వారే, యావరేజ్ పీపులే. కానీ నలుగురు యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసు వారిని ఎట్లా మార్చేశాడో గమనించండి. మొదటి వ్యక్తి పేరు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. ఇతడు సువార్తలు చదివాడు. దాదాపు 100 సంవత్సరాల క్రితం ఇతడు ఉన్నాడు. అతడు ఒక ధనిక కుటుంబానికి సంబంధించినటువంటి, గారాబముతో పెంచబడినటువంటి నాజూకు రాకుమారుడి వంటి వాడు. సువార్తలు చదివాడు. సువార్తలు చదివినప్పుడు దాంట్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క మధురమైనటువంటి వ్యక్తిత్వాన్ని చూశాడు. ఆయన కనికరము గలవాడు అని గుర్తించాడు. ఆయన అనేకులకు మేలు చేస్తున్నాడు. అనేక ప్రాంతాలకి తిరిగి వారి బాధను తొలగించి వారికి ఉపశమనాన్ని కలిగిస్తున్నాడని తెలుసుకొని, ఆయన తన వంశాన్ని, తన ఐశ్వర్యాన్ని, తన ఘనత, పేరు ప్రతిష్టలన్నీ వదిలేసి ఒక మామూలు సాధువులాగా మారిపోయి ఇటలీలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ పోయి ఆయన యేసులాగా సేవలు అందించాడు. అందుకనే 100 సంవత్సరాల తర్వాత కూడా సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి కనికర స్వరూపుడు అని గుర్తింపబడ్డాడు ప్రపంచంలో. రెండవది జాన్ వెస్లీ అనేటువంటి ఇంకొక దైవ సేవకుడు. అతడు యేసుక్రీస్తును వాక్యంలో, సువార్తలో చూసినప్పుడు ఆయన నేర్చుకుంది ఏంటంటే, క్రీస్తు అపరిమితంగా ప్రేమించేవాడు.
మొదటి వ్యక్తి ఆయన కనికరం గురించి నేర్చుకుని ప్రభావితుడయ్యాడు. జాన్ వెస్లీ క్రైస్ట్ యొక్క లవ్ని బట్టి ప్రభావితమయ్యాడు. కనుక ఆయన అన్నాడు, నేను ఇంగ్లాండ్ దేశంలో కూడా ఈ యొక్క ప్రేమను ప్రకటిస్తానని. అనేక అన్య విలేజెస్లో, అంటే అన్య జాతులు ఉండేటువంటి వారి గ్రామాల్లోనికి వెళ్ళినప్పుడు ఎన్నో అతనికి ఒడిదొడుకులు వచ్చినా, ఎదురు ఈతలు చేయాల్సి వచ్చినా అతడు అక్కడికి వెళ్ళి క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించాడు. మూడో వ్యక్తి థామస్ చామర్స్ రోగిగా 1 సంవత్సరం మంచంలో పడున్నాడు. ఆ టైంలో సువార్తలు ఆయన మెల్లగా చదువుతున్నప్పుడు ఆయనకి క్రీస్తు ఎంత శ్రమలో ఉన్నా కూడా దేవుని యందు సంతోషించేవాడు అని పరిచయం అయ్యాడు. సో యూ కెన్ రిజాయిస్ ఇన్ యువర్ సఫరింగ్ జస్ట్ లైక్ క్రైస్ట్. సో సంవత్సరం మంచం మీద రోగిగా పడున్నటువంటి వ్యక్తి క్రీస్తును అది చూసి నేర్చుకున్నప్పుడు ప్రభావితుడై క్రీస్తులాగా నేను కూడా శ్రమలో సంతోషిస్తానని సంతోషించి బలం పుంజుకొని లేచాడు. లేచిన తర్వాత స్కాట్లాండ్ దేశంలో కొత్త బలముతో సువార్తీకరణ చేశాడు. నాలుగో వ్యక్తి ఫాదర్ డేమియన్ అంటారు ఈయనని. ఇతడు యేసుక్రీస్తు సువార్తలు చదివినప్పుడు ప్రతి సువార్తలో చూశాడు, సమాజము చేత బహిష్కరించబడి చీకొట్టబడినటువంటి కుష్టు రోగులను యేసు తాకేవాడు. వారి దేహములను తాకకూడదని ధర్మశాస్త్రం చెప్తోంది, వారిని పాలెం వెలపలుంచాలని ధర్మశాస్త్రం చెప్తోంది. కానీ యేసు వారిని దగ్గరికి రానిచ్చేవాడు, వారిని తాకేవాడు. వారిని తాకినప్పుడు యేసు ఏం చేశాడు? వారి రోగము కన్నా ముందు వారి యొక్క బాధాతప్తమైన హృదయాన్ని స్వస్థపరిచాడు. ఈ హీల్డ్ దేర్ సారఫుల్ హార్ట్స్ అండ్ దెన్ ఈ హీల్డ్ దేర్ లెప్రస్ బాడీస్. సో నేను కూడా అట్లాగే ఉంటానని ఒక కుష్టు రోగుల కాలనీ మధ్యలోనికి వెళ్ళాడు. ఆ టైంలో కుష్టు రోగము సోకే రోగం. సో ఒక ద్వీపము, మోలోకాయ్ అనేటువంటి ద్వీపం, అక్కడ అందరూ కుష్ఠరోగులు ఉంటారు. వారిని అక్కడికి బహిష్కరించారు. ఈ ఫాదర్ డేమియన్ వారి మధ్యలోకి వెళ్ళాడు, కుష్ఠరోగులకు సేవ చేశాడు. ఆయన కూడా కుష్ఠ వచ్చింది అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు. అక్కడే చచ్చిపోయాడు. 4 హిస్టారికల్ ఎగ్జాంపుల్స్. దే స్టడీడ్ క్రైస్ట్ అండ్ దే బికేమ్ లైక్ హిమ్. క్రీస్తును చదివారు, క్రీస్తులాగా మారారు. అది ఒకవేళ మన ఉద్దేశం కాకపోతే నెక్స్ట్ సండే నుండి మీరు ఈ చర్చికి రాకండి. ఎందుకంటే మీరు వచ్చి మీ టైం వేస్ట్ చేస్తున్నారు. పొద్దున్నే లేచి కష్టపడుతున్నారు, మీరు మీ ప్రోగ్రాంలన్నీ పక్కన పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారు. కష్టంతో 2.5 గంటలు భారముతో కనులెత్తి చూసి ఆవులింతలు ఆపుకుని నా బోధ భరిస్తున్నారు. రాకండి, అంత కష్టం మీకు అవసరం లేదు. అట్లా వస్తే మీ శిక్ష పెంచుకుంటారు, మీ తీర్పు పెంచుకుంటారు. కానీ లేదు, నేను మామూలు మనిషినే, కానీ నాకు ప్రభు అయిన యేసు అంటే ప్రీతి, ప్రభు అయిన యేసు అంటే ప్రేమ, ప్రభు అయిన యేసు రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నేను ఆయన్ని నేర్చుకుంటాను, ఆయనలాగా నేను నడుచుకుంటాను, అందుకే వస్తానంటే బేష్ బల రండి, మీరు అట్లా అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, అనేకులను రక్షిస్తాడు, ఆయన మహిమపరచబడతాడు. ఇప్పుడు మొదటి వచనంలోనికి వద్దాం. కొంత సమయం మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. ఇక నెక్స్ట్ వీక్ నుండి అంతా వచనం వెంబడి వచనమే. రాసుకునేవారు రాసుకోండి. ద మెస్సాయా 2 పాయింట్లు చెప్తాను ఆ వచనంలో. ద మెస్సాయా 1వ వచనంలో మొదటి భాగం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభమని ఒక లైన్లో రాశాడు మార్క్. మరి దీనికి అదే బిరుదు అండ్ దీని యొక్క సమరీ, అంటే దీని యొక్క సారాంశం, ఈ సువార్త దేనికి సంబంధించింది అని ఒక్క వచనంలో చెప్పేశాడు. ఆయన పదాలు తక్కువ వాడతాడు, కానీ ఆ తక్కువ పదాల్లో ఎక్కువ చిత్రాలు చూపిస్తాడు. అందుకని దీన్ని పిక్టోరియల్ గాస్పుల్ అంటారు. ఈ పిక్టోరియల్ గాస్పుల్లో బొమ్మలు ఉండవు, యేసు బొమ్మలు ఉండవు. దీంట్లో యేసు బొమ్మలు ఉండవు, కానీ దీంట్లో యేసు ప్రత్యక్షమైనంత బాగా మనకి పిక్టోరియల్ బైబిల్స్ వచ్చాయి. యేసు ప్రతి పేజీలో యేసు బొమ్మతో ఉంటాయి. దాంట్లో లేదు, ఎందుకంటే దాంట్లో యేసు లైఫ్ లేదు. దీంట్లో యేసు లైఫ్ ఉంది. సో ఆ 1వ వచనం నుండే ఈ సువార్తలో ఉన్నటువంటి అనేక అంశాలు వస్తాయి. మత్తయి సువార్తికుడిలాగా, లూకా సువార్తికుడిలాగా యేసుక్రీస్తు యొక్క వంశావళి గురించి మార్కు ప్రస్తావించలేదు. కారణం ఏంటి అని మీకు ఒకవేళ ప్రశ్న తలెత్తితే సింపుల్గా రోమన్లకి రాశాడు కనుక రోమన్ల మధ్యలో బానిస ఫలానా తండ్రికి పుట్టాడు, ఫలానా తాతకి మనవడు అనే వంశావళిలు ఉండవు. సో వారు బానిస యొక్క వంశం గురించి, జీనియాలజీ గురించి అడగరు, ఆలోచించరు. కనుక యేసుక్రీస్తును ఒక దేవుని యొక్క సేవకునిగా చూపిస్తున్నాడు కనుక మార్కు దానిని అవాయిడ్ చేసేసాడు, అది రాయలేదు. సో ఆయన ఒక సేవకుడిగా వచ్చినప్పుడు ఏమి చేయడానికి వచ్చాడు, ఎలా దాన్ని చేశాడు, ఎలా దాన్ని సంపూర్ణము చేసి అందరికీ దీవెనను పంచాడు అన్నదే ఆయన దృష్టికోణం. 3 మాటలు చెప్పాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు.
దాని గురించి కూడా ఒక్కొక్క కామెంట్ చేసి నేను ముందుకెళ్తాను. మనం ముఖ్యంగా సెకండ్ పాయింట్ని చూస్తాము. మొదటిది, యేసు అనేటువంటి పదం మనందరికీ తెలుసు. యేసు అంటే రక్షకుడు. యేసు అనేది యెహోషువ అనేటువంటి హీబ్రూ పదము నుండి తీసుకోబడింది. యెహోషువ అంటే యెహోవా రక్షించును అని అర్థం. సో యేసు అంటే రక్షించువాడు, రక్షకుడు. మత్తయి దానికి నిర్వచనం చెప్పాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదువు. సో యేసే మనుషులను వారి పాపముల నుండి రక్షించాలి కనుక రక్షకుడిగా ఈ లోకములోనికి వచ్చాడు. రెండవది క్రీస్తు అనేటువంటి పేరును అక్కడ మనం చూస్తాం, లేకపోతే బిరుదును చూస్తాం. క్రీస్తు అంటే మెస్సియా, హీబ్రూలో మెస్సియాహ్. సో మెస్సియా అంటే దేవుడి చేత ఒక ప్రత్యేకమైన కార్యము కొరకు అభిషేకించబడి పంపబడిన వాడు. యేసుక్రీస్తు విషయంలో మీరు దాన్ని తీసుకుంటే మానవ విమోచన కొరకు దేవుడి చేత అభిషేకించబడి పంపబడినటువంటి వాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 29లో యేసు ప్రభుతో పేతురు మాట్లాడుతున్నప్పుడు ఇట్లా అంటాడు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, పేతురు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. తెలుగులో క్రీస్తు అని ఉంటుంది, ఇంగ్లీష్లో క్రైస్ట్ అని ఉంటుంది. ఒరిజినల్లో యు ఆర్ ద మెస్సాయా, నీవు మెస్సియావు, నీవు దేవుడి చేత అభిషేకించబడి మా పాపముల్లో నుండి మమ్మల్ని విడుదల చేసి రక్షించుటకు పంపబడిన వాడవు. మూడవది, దేవుని కుమారుడు అన్నాడు. ఇది కూడా ఆయనకి ఇవ్వబడినటువంటి బిరుదు. నరుడిగా వచ్చాడు, మానవుడయ్యాడు. కానీ ఆయన మూలం ఏంటి అంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడితో సమానుడు, ఆయన నిత్యత్వంలో ఉన్నవాడు, నిత్యత్వం వరకు ఉండేవాడు, ఆయనకి ఆది అంతము లేదు అని మార్కు సువార్తికుడు ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన ఈ ప్రకారం ఉన్నాడు గనుకే రక్షకుడిగా ఉన్నాడు, అభిషిక్తుడైనటువంటి విమోచకుడిగా ఉన్నాడు, దేవుని కుమారుడిగా ఉన్నాడు, దేవాది దేవుడిగా ఉన్నాడు కనుకనే ఆయన సువార్తకి విలువ ఉంది, ఆయన సువార్తకి అర్థం ఉంది, ఆయన సువార్త కార్యము చేస్తుంది. సో ఈ మార్క్ సువార్తలో మనకి క్రిస్టాలజీ కనబడుతుంది, అంటే క్రీస్తు శాస్త్రం కనబడుతుంది. రెండవ పాయింట్ రాసుకోండి, ద మెసేజ్. ఇక్కడే కొంత టైం గడిపి ప్రార్థన చేస్తాం. రెండవ పాయింట్, ద మెసేజ్, సందేశము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం, డైరెక్ట్ టు ద పాయింట్, బిగినింగ్ ఆఫ్ ద గాస్పల్. సో దేవుడు సమస్తమును ప్రారంభించాడు. ఆది కాండము అంటే ద బిగినింగ్స్ అని అర్థం, మూలము లేకపోతే ప్రారంభము, సృష్టి ప్రారంభము. దాని తర్వాత ఆది కాండములో అనేక ప్రారంభాలు మనకు కనబడతాయి. సో ఈ యొక్క సువార్త ప్రారంభము ఎక్కడి నుండి అనేది మనం కాసేపట్లో చూస్తాము. కానీ మార్కు సువార్త రాసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడు తన కుమారుడిని లోకానికి పంపాడు, ఆయన ద్వారా లోకాన్ని రక్షించుటకు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజా గుంపులో జన్మించాడు, ఫలానా స్థలంలో జీవించాడు, అన్ని ప్రాంతాలు తిరిగాడు. సువార్తకు ఆయన నిజ చిత్రముగా జీవించి దాన్ని పరిసమాప్తి చేశాడు. ఈ మార్క్ సువార్తలోనే మనం చివరికి వస్తే, అఫ్కోర్స్ ప్రతి సువార్తలో మీరు చివరికి వస్తే అక్కడ ఒక విషాదకరమైనటువంటి అంతం ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. యేసును వారు తీసుకెళ్లారు, సిలువేశారు, యేసును వారు సమాధి చేశారు, యేసు సంబంధులందరూ కూడా దుఃఖముఖులైపోయారు. అది అంతం అనుకుంటున్నారు అందరూ, ఆయన విరోధులు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి అది అంతం కాదని తెలుసు, దేవుడికి అది అంతం కాదని తెలుసు. తర్వాత విశ్వాసులకి, ఆయన యొక్క శిష్యులందరికీ కూడా అది అంతం కాదు, అది ఆరంభం అని తెలిసిపోయింది. సో ఆయన 3వ దినమున ముందు చెప్పినట్టే తిరిగి లేచాడు, పునరుత్థానుడు అయ్యాడు. ఆ ప్రకారము క్రైస్తవ సువార్త అనేది ప్రపంచానికి అనుగ్రహించబడింది. సో ఈ యొక్క ప్రారంభంలో మనం ఏం చూస్తాము? ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ క్రియేషన్, నూతన సృష్టి ప్రారంభించబడింది. ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ రిలేషన్, నూతన సంబంధం దేవుడితో పాపి అయిన మానవుడికి ప్రారంభమైంది. ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ కింగ్డమ్, నూతన రాజ్యము ప్రారంభించబడింది. ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ రూల్, నూతన పాలన ప్రారంభించబడింది. ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ లైఫ్, నూతన జీవము ప్రారంభించబడింది. ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ పర్పస్, నూతన ఉద్దేశం ప్రారంభించబడింది. ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ పవర్, అంతకు మునుపు లేని నూతనమైన శక్తి ప్రారంభించబడింది. అండ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ డెస్టినేషన్, నూతనమైన గమ్యం. అందరూ నరకప్రాయులు, అందరూ నరకపుత్రులు, నరకానికే పోవాలి. కానీ ఇక యేసునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వారికి నూతన గమ్యం పరలోకం. సో అది సువార్త ప్రారంభంలో మనకు కనపడుతోంది. సువార్త అనేటువంటి పదం మనందరికీ తెలుసు, కానీ కొంత వివరణ ఇక్కడ ఇస్తాను. యువాంగలియోన్ అనేటువంటి గ్రీకు పదం, అది మంచి వార్త, శుభ వార్త, సువార్త.
సో ఇది అనేక రకాలుగా వాడబడింది. కొన్ని పాత నిబంధన వచనాలు కూడా నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే మనకు ఒక మంచి అవగాహన కలగాలి. గ్రీకులకి, హీబ్రూలకి ఎవరైనా యుద్ధంలో జయిస్తే అది శుభవార్త, మంచి వర్తమానం. సో బైబిల్లో కూడా అట్లాగే మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో వాడబడింది, చరిత్రలో రోమన్ గ్రీకుల మధ్యలో అట్లాగే అది వాడబడింది. సో ఓల్డ్ టెస్టిమెంట్లో మీరు తిప్పగలిగితే 1 సమూయేలు 31వ అధ్యాయం 9వ వచనం, 1 శామ్యూయల్ చాప్టర్ 31 వర్స్ 9, 1 సమూయేలు 31వ అధ్యాయం 9వ వచనం. అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయ వర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీయుల దేశంలో నలుదిశలు వాటిని పంపిరి. సౌలు తలను ఫిలిస్తీయులు తెగ్గొట్టారు. ఇక దాని గురించి వారు శుభవార్త లేకపోతే అక్కడ జయ వర్తమానం, వారు సాధించిన జయానికి సంబంధించిన వార్తను తెలియజేయడానికి ఫిలిస్తీయుల దేశంలో నలుదిశలు దాన్ని పంపారు. 2వ సమూయేలు 4:10లో మీరు చూస్తే 2 శామ్యూయల్ 4:10, 2వ సమూయేలు 4:10, మంచి వర్తమానము తెచ్చి తినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చనని నాకు తెలియజెప్పగా. ఈ వచ్చినోడు దావీదుతో నేను మంచి వర్తమానం తెచ్చాను, నీ విరోధి సౌలు చచ్చిపోయాడు అన్నాడు. కానీ వాడికి అది దావీదుకు మంచి వర్తమానం కాదని తెలియదు. కానీ వాడు చెప్తున్నాడు, అతడి చావు మీకు మంచి వర్తమానం. అక్కడే 18వ అధ్యాయం 26వ వచనాన్ని గమనిస్తే 18 చాప్టర్ 26th వర్స్ ఇంగ్లీష్ వాళ్ళకి, కావలివాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహీమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు, వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పాను. ఇంకా ఉన్నాయి కానీ దాన్ని మనం విడిచిపెడదాం. సో ఇట్లా మంచి వర్తమానం, శుభవర్తమానం, జయ వర్తమానం. గాస్పుల్ అంటే అదనమాట. సువార్తను నేను ప్రకటించాలి అన్నప్పుడు మనము నామోషిగా ఫీల్ అవ్వకూడదు. సువార్తను నేను ప్రకటించాలి అంటే మనలో ఎక్కడ లేనటువంటి ఉత్సవం రావాలి, లేకపోతే ఉత్సాహం ఉండాలి. ఎందుకంటే వీఆర్ ప్రీచింగ్ ద న్యూస్ ఆఫ్ విక్టరీ, వీఆర్ ప్రీచింగ్ ద గుడ్ న్యూస్, వీఆర్ ప్రీచింగ్ ద న్యూస్ దట్ లిబరేట్స్ ఎవ్రీబడి హూ ఈజ్ ఇన్ బాండేజ్. క్రీస్తు కన్నా ముందున్నటువంటి సీజర్ అగస్టస్, అతడు జన్మదినాన్న రోమన్లు ఎట్లా వాడారంటే అతడి జన్మదినము సర్వలోకానికి శుభవర్తమానము అన్నట్టు వాడారు. ఎందుకంటే అతన్ని వారు ఒక దేవుడిగా, దేవతగా ఎంచారు. కానీ మీరు స్కాలర్షిప్ని చూస్తే, అంటే ఈ యొక్క పదాలు వినియోగించబడినప్పుడు దాన్ని మీరు చూస్తే చరిత్రలో ఈ పదము యువాంగలియోన్ అనేటువంటి పదము ఇతరులు వాడినప్పుడు ఎప్పుడు ప్లూరల్లోనే వాడబడేది, బహువచనంలోనే వాడబడేది. దాని అర్థం ఏంటంటే అగస్టస్ జన్మదినం శుభవార్తే, అనేక శుభవార్తల్లో ఒక శుభవార్త. కానీ అదే యువాంగలియోన్ అని యేసుక్రీస్తు యొక్క సువార్తకు వాడబడినప్పుడు ఎప్పుడు సింగులర్గానే వాడబడింది, ఏకవచనంలోనే వాడబడింది. అంటే ఇది తప్ప సూర్యుని కింద మరొక శుభవార్త లేదు. సో అది వ్యత్యాసం అన్నమాట. ఆ వ్యత్యాసాన్ని మనము ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే యేసు లాంటి వాడు మరొకడు లేడు. యేసు లోకానికి రావడం శుభవార్త, యేసు జన్మ శుభవార్త, యేసు జీవితం శుభవార్త, యేసు సిలువలో సాధించినటువంటి జయం శుభవార్త, యేసు నీ జీవితంలోనికి రావడం శుభవార్త, అండ్ యేసుకి నీ జీవితపు పగ్గాలను అప్పగించడం అసలైన శుభవార్త. యెషయా రాశాడు దీని గురించి, వచనాలు మీరు రాసుకొని తర్వాత ధ్యానించండి, నేను ఇప్పుడు దాన్ని చెప్పను. యెషయా 52వ అధ్యాయం 7వ వచనం, ఐజయా 52:7, యెషయా 52:7లో, యెషయా 61 మొదటి 3 వచనాలు, ఐజయా 61:1-3, యెషయా 61 మొదటి 3 వచనాలు. సో అక్కడ సువార్త గురించి అద్భుతంగా ఆయన రాశాడు. ఆ ప్రకారమే సువార్త అనేది క్రీస్తు ద్వారా లోకంలోనికి రావడము, జరగడము జరిగింది. ఒక స్కాలర్ ఇట్లా రాశాడు, మనకి లేఖనాల్లో కనబడేటువంటి సువార్త అది యేసుక్రీస్తు యొక్క సువార్త. అది బ్యాప్టిస్టుల సువార్త కాదు, అది ప్రొటెస్టెంట్ల సువార్త కాదు, అది క్యాథలిక్కుల సువార్త కాదు, అది అర్మీనియన్ల సువార్త కాదు, అది క్యాల్వినిస్టుల సువార్త కాదు, అది యేసుక్రీస్తు యొక్క సువార్త. సువార్త అంటే ఒక వేదాంతము కాదు, సువార్త అంటే ఒక సంఘ శాఖకు సంబంధించినటువంటి సిద్ధాంతము కాదు, సువార్త అంటే ఒక మతాచారము కాదు, సువార్త అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు యేసుక్రీస్తు. సో ద గాస్పల్ ఈజ్ అ పర్సన్. సువార్త ఒక వ్యక్తి, యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి. సో మనము ఈ వార్తను ఇతరులకు పరిచయం చేసినప్పుడు, చెప్పినప్పుడు యేసును పరిచయం చేస్తున్నాం. ఈ లోకానికి యేసు కన్నా
ముఖ్యమైనటువంటిది మరొకటి అవసరం లేదు. అండ్ మనకు యేసు తెలుసు, యేసును మనం పరిచయం చేయకపోతే లోకానికి మనం న్యాయము చేస్తున్నామా? సో యేసే దానికి కర్త, యేసే దాన్ని కొనసాగించువాడు, యేసే దానికి కారణం, యేసే దాంట్లో ఉన్న ప్రసంగం, యేసే దాని ప్రసంగికుడు. సో సువార్త అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు దేవుడు, కానీ ఆయన నరుడిగా అవతరించాడు, కన్య గర్భాన జన్మించాడు, పాపము లేకుండా జన్మించాడు, పాపము లేకుండా జీవించాడు, అందరి పాపమును తన మీద మోపితే దాన్ని అంగీకరించాడు, భరించాడు, పాపపు శిక్షను పాపము లేని ఆయన దేహంలో ఆయన పొందాడు, ఆయన దేహము చీల్చబట్టకిచ్చాడు, ఆయన రక్తం పవిత్రమైన దాన్ని చిందింపబట్టకిచ్చాడు, ఆయన అందరి పక్షాన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ముందు చెప్పినట్టు 3వ దినమున తిరిగి లేచాడు. సో ఆయన మన పాపములను క్షమిస్తాడు, ఆయన మన ఆత్మలను రక్షిస్తాడు, ఆయన మనల్ని దేవుడికి మధ్యలో ఉన్న శత్రుత్వాన్ని తొలగించి తిరిగి సంధి చేసి దేవుడి సంబంధులుగా నిత్య జీవానికి నడిపిస్తాడు. అది గాస్పుల్ అన్నమాట. యూ కెనాట్ సపరేట్ క్రైస్ట్ అండ్ ద గాస్పుల్. బైబిల్ని, యేసుక్రీస్తుని మనము వేరు చేయలేం. క్రీస్తుని బైబిల్ నుండి తీసేస్తే బైబిల్ మనకి ఎందుకు పనికి రాదు. సో బైబిల్లో క్రీస్తు అంత ప్రాముఖ్యమైన వాడు. అండ్ ఈ రోజుల్లో చాలామందికి బైబిల్ చదివినప్పుడు క్రీస్తుని గురించి చదవాలి, తెలుసుకోవాలి అన్న ఆసక్తి తక్కువ. వేరే వేరే విషయాలు, వారి జీవితంలో దుఃఖం ఉండకూడదు అంటే ఏం వచనం బాగుంటుంది, చింత ఉండకూడదు అంటే ఏం వచనం బాగుంటుంది, భార్యాభర్తల మధ్యలో తగు ఉండకూడదు అంటే ఏం వచనం బాగుంటుంది, ఆర్థికంగా వర్ధిల్లాలంటే ఏం వచనం బాగుంటుంది, నేను ఫలానా వ్యసనము నుండి విజయము సాధించాలంటే ఏం వచనం బాగుంటుంది, నాకు నా తోబుట్టువుకి గొడవ జరగకుండా ఉండాలంటే ఏం వచనం బాగుంటుంది అని చూస్తుంటారు. చూడండి, అవన్నీ కూడా ఉన్నాయి బైబిల్లో, లేవని నేను చెప్పట్లేదు, ఉన్నాయి. ప్రభు మనకు ఒకటి నేర్పించాడు, గివ్ అస్ దిస్ డే అవర్. ఈరోజు మాకు ఆత్మీయ సంతోషమునివ్వండి, ఈరోజు మాకు ఆత్మీయ సమాధానమునివ్వండి, ఈరోజు మాకు ఆత్మీయ సంతృప్తినివ్వండి. ఆమెను అనలేదు ఆయన. ఆత్మ దేహంలో ఉంది కనుక ఈరోజు దేహానికి కావాల్సిన రొట్టెను ఇవ్వమన్నాడు. సో అడగండి. కానీ ప్రధానంగా ఏంటి అంటే యేసు ముఖ్యం. సో ఒక ప్యూరిటన్ భక్తుడు ఇట్లా రాశాడు బిగినింగ్ ఆఫ్ ద గాస్పల్ గురించి, ఎట్లా సువార్త అనేది ప్రారంభమైంది. ఒక్కొక్క మాటలో జాగ్రత్తగా గమనించండి. సువార్త ప్రారంభం ఎప్పుడు జరిగింది? మార్కు సువార్త 1:1లోనా? కాదు. సువార్త ప్రారంభం ఎప్పుడు జరిగిందంటే దేవుడి యొక్క మనసులో, నిత్యత్వంలో సువార్త ప్రారంభమైంది. దేవుడి ప్రేమ, దేవుడి జాలి, దేవుడి జ్ఞానం సువార్తకు మూలాలు. తరువాత సువార్త ఆదాము అండ్ మన పితరులు, తర్వాత ప్రవక్తలకు ఇవ్వబడినటువంటి ప్రవచనాత్మకమైన సందేశములో ప్రారంభమైంది. ఆయనకు ప్రవక్తలందరూ సాక్ష్యం ఇచ్చిరి. సువార్త బాప్తిస్మం ఇచ్చి యోహాను, నెక్స్ట్ వీక్ చూస్తాం 2వ వచనం నుండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య యేసు యొక్క నరావతారములో వాస్తవికంగా ప్రారంభమైంది, రియలైజ్ అయింది. సువార్త క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ నిమిషము నుండి ప్రపంచంలో బలముగా పనిచేయుటకు ప్రభావవంతముగా ప్రారంభమైంది. అపోస్తలులు తిరిగి లేచిన యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారికి గొప్ప ఆదేశం ఇచ్చాడు. అది సువార్త కార్యసాధక ప్రారంభానికి సూచన. అండ్ సువార్త చరిత్రలో 2000 సంవత్సరాలుగా మానవాళిని ఆశీర్వదించడానికి, రక్షించడానికి ప్రారంభించబడి కొనసాగుతూ ఉంది. అండ్ సువార్త యొక్క గొప్ప పరిపూర్ణత యేసు 2వ రాకడలో ఆయన మనల్ని ఆయనతో కలుపుకున్నప్పుడు అప్పుడు అది సంభవిస్తుంది. కానీ అప్పుడు సువార్త అంతమైపోదు. సువార్త అంతము లేనిది. సువార్త ప్రారంభమైంది నిత్యత్వంలో, సువార్త కొనసాగేది నిత్యత్వంలో. అసలు ప్రశ్న ఏంటంటే ఆ సువార్త నీలో ప్రారంభమైందా? గాస్పల్ నీలో బిగిన్ అయిందా? నీలో బిగిన్ అయితే నీ జీవితము సంపూర్ణంగా మారిపోతుంది. ఆ గుడ్ న్యూస్ నీకు గుడ్ న్యూస్గా ఉందా? మనలో చాలామంది ఇంకా రక్షించబడని వారు ఉంటే, మీలో సువార్త ప్రారంభం అవ్వకపోతే మీరు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. సో గుడ్ న్యూస్ అనేది ప్రతి ఒక్కరికి దేవుడిచ్చాడు. ఒక యూదుడు రోమ్కి సువార్తను తీసుకుని వచ్చాడు, ఒక రోమన్ ఫ్రాన్స్కి సువార్తను తీసుకెళ్ళాడు, ఒక ఫ్రెంచ్ మ్యాన్ స్కాండినేవియాకి సువార్తను తీసుకెళ్ళాడు, ఒక స్కాట్లాండ్ మనిషి ఐర్లాండ్కి సువార్తను తీసుకెళ్ళాడు, ఒక ఐరిష్ మనిషి స్కాట్లాండ్కి సువార్తను తీసుకుని వచ్చాడు. అట్లా మీరు చరిత్రను చూస్తే ఒక అపరిచితుడు, ఒక అన్యుడు ఇతరులకు సువార్తను తెచ్చాడు. మన భారతదేశానికి కూడా
విదేశీ మిషనరీలు సువార్తను తీసుకుని వచ్చారు. మనందరికీ తెలుసు యేసు యొక్క అపోస్తలుడు పేరేంటైంది? తోమా. అపోస్తలుడు తోమా సువార్తను తీసుకుని వచ్చాడు. సో ఈ సువార్త, ఇది సత్య సువార్త, ఇది దేవుడి యొక్క సువార్త, యేసుక్రీస్తు సువార్త. కానీ ఈ రోజుల్లో అబద్ధ సువార్తలు ఉన్నాయి. వేరొక సువార్త ఉంది. ఆ సువార్తలో వారు ఏం చేస్తారంటే కేవలము మనిషిని మూలముగా, మనిషిని ముఖ్యముగా, మనిషిని కేంద్రముగా, మనిషి అవసరాలే, ఈ ప్రస్తుత జీవితమే అత్యంత ప్రాముఖ్యముగా పెట్టి ఆ తప్పుడు సువార్త, అబద్ధ సువార్త చెప్తున్నారు. దాంట్లో వారు యేసుక్రీస్తు యొక్క కార్యమును గురించి ప్రస్తావించరు. వారు జస్ట్ దేవుడిని మీరు మీ అవసరాల కొరకు ఎట్లా వాడుకోవచ్చు చెప్తారు. అండ్ మీకు గాస్పుల్ ప్రీచ్ చేయరు, మోటివేషనల్ పెప్ టాక్స్ ఇస్తారు. అది అబద్ధపు సువార్త. ముగిద్దాం. ఎట్లా సువార్తను నేను అంగీకరించాలి? గుడ్ న్యూస్ మనందరికీ ఇష్టమే కదా. ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా గుడ్ న్యూస్ గురించి? బైబిల్ ఏం చెప్తుందో ఒక మాట, సామెత 25:25, ప్రావర్బ్స్ 25:25. సామెత 25:25లో ఇట్లా రాయబడి ఉంది, దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండును. సో దప్పిగొన్న వాడికి చల్లని నీరు ఎట్లా ఉంటుందో, ఎట్లా సేద తీరుస్తుందో, సంతోషాన్ని ఇస్తుందో, తృప్తినిస్తుందో, దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుంటుంది. సో మన శరీరాలకు సంబంధించిన భౌతికపరమైనటువంటి శుభవార్త వచ్చినప్పుడు మనం ఎంత సంతోషిస్తామో. నువ్వు పాస్ అయ్యావు, నీకు వీసా వచ్చింది, ఇదిగో నీ అపాయింట్మెంట్ లెటర్. వీధిలో కురుకుతావు, మిఠాయి దుకాణానికి కురుకుతావు, మిఠాయి డబ్బా కొనుక్కొచ్చి అందరికీ పెడతావు, ఎందుకంటే నీ బాడీకి. లేకపోతే నువ్వు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నావు, నీ ఫైనల్ రిపోర్ట్ వచ్చింది, డాక్టర్ చెప్పాడు. మొన్నే సిద్ధు భార్య గురించి సిద్ధు చెప్పాడు, చూడండి నా భార్య కంప్లీట్గా ఆ యొక్క క్లాస్ 4 స్టేజ్ 4 క్యాన్సర్ నుండి విముక్తురాలైపోయిందని. అట్లా అందరికీ చెప్పేస్తాం. భౌతికమైనది. లేకపోతే వస్తువులకి సంబంధించింది, మనకు రావాల్సినటువంటి వస్తువు వచ్చేసింది, మనకు రావాల్సినటువంటి పంట వచ్చేసింది, మనం కట్టాల్సినటువంటి ఇల్లు తయారైపోయింది, మనం కొనాల్సినటువంటి బండి కొనేసాం, దాన్ని మనం తీసుకుంటున్నాం. ఆ యొక్క కీ మన చేతుల్లో పెట్టగానే మనము గాల్లో ఉన్నాం. ఇట్లాంటి బయటి విషయాలకు మనము శుభవార్తను ఎంతగా అంగీకరిస్తామో, మన ఆత్మకు మనం ఏమై ఉన్నామో ఆ మూలానికి, ఆ వ్యక్తికి సంబంధించిన శుభవార్త యేసుక్రీస్తు యొక్క శుభవార్త. సో అది నిన్ను నీ పాప బానిసత్వము నుండి, నీ పాప బంధకము నుండి, నీ పాపానికి వచ్చే పర్యావసానం నిత్య నరకం అగ్నిగంధకాలతో మండే గుండము నుండి విడుదల చేస్తోంది. అది అన్నిటికన్నా గ్రేటెస్ట్ న్యూస్, గుడ్ న్యూస్, సోల్ సూదింగ్ న్యూస్. అంటే ఆత్మను అట్లా మరి ఆదరించేటువంటి, దీవించేటువంటి వార్త. ఇంకో చరిత్ర సత్యంతో ప్రార్థన చేస్తాను. మ్యూటినియర్స్ అంటే వీళ్ళు ఓడ మీద తిరుగుబాటు చేశారు కనుక వీరిని తీసుకెళ్ళి పిట్కెయిన్ ఐలాండ్లో వేసేసారు. అదొక ద్వీపం అన్నమాట. సో అక్కడికి వచ్చినప్పుడు ఆ తెగ ప్రజలు ఉన్నారు, దీంట్లో నుండి వచ్చినటువంటి 9 మంది మ్యూటినియర్స్ ఉన్నారు, ఇతరులు ఉన్నారు. అక్కడికి రాగానే వీరి యొక్క పాడుబుద్ధి అట్లాగే ఉంది. సో వీరిలో ఒకడు ఏం చేశాడంటే ఆ ద్వీపం మీద క్రూడ్ ఆల్కహాల్ని తయారు చేశాడు. అంటే మనము ఏదో అంటారు తెలుగులో గుడంబ అనుకోండి, గుడంబ తయారు చేశాడు. అది తాగి చాలామంది చచ్చిపోయారు. ఒక ఆయన చావకుండా బతికాడు, ఆయన పేరు అలెగ్జాండర్ స్మిత్. అలెగ్జాండర్ స్మిత్కి అక్కడ ఒక బైబిల్ దొరికింది. సో ఆయన బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆయనకి దేవుడు మరి వాక్య సత్యాన్ని అవగాహనలోనికి తెచ్చాడు. ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి, ఆయన యేసుని చూశాడు, రక్షించబడ్డాడు. అప్పుడు ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు, ఈ అనాగరికులు, ఈ పాపాత్ములు ఈ ద్వీపం మీద లోకంతో సంబంధం లేకుండా తెగిపోయి ఉన్నారు, వీరికి నేను ఈ వాక్యము నేర్పిస్తాను. అండ్ ఇక్కడ ఒక నవ సమాజమును, ఒక న్యూ సొసైటీని, బిబ్లికల్ సొసైటీని క్రియేట్ చేస్తానని 20 ఏళ్ళు కష్టపడ్డాడు. 20 ఏళ్ళు వారి కోసం ప్రార్థన చేశాడు, వారికి సువార్త చెప్పాడు, వాక్యం నేర్పించాడు, ఆయన దాన్ని చూపించాడు. చూపించి 20 ఏళ్ల తర్వాత అమెరికా నుండి వారు వీరి దగ్గరికి వచ్చినప్పుడు ఏం కనుగొన్నారు? కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్డ్ క్రిస్టియన్ కమ్యూనిటీని కనుగొన్నారు. అక్కడ ఒక్క జైలు లేదు, ఎందుకంటే అక్కడ నేరం అనేది జరగదు. అక్కడ ఒక హాస్పిటల్ లేదు, ఎందుకంటే అక్కడ ఎవరికి రోగము రాదు. అక్కడ ఒక మెంటల్ ఆసుపత్రి లేదు, ఎందుకంటే అక్కడ ఎవరికి పిచ్చి లేదు. అక్కడ ఒక్కడికి నిరక్షరాస్యత లేదు, ఎందుకంటే అక్కడ వారికి బైబిల్ చదవడం, బైబిల్ వినడం, బైబిల్ గురించి ధ్యానించడం తెలుసు. సో క్రైస్తవ్యం, క్రీస్తు సువార్త సమాజాన్ని కంప్లీట్గా శుద్ధి చేసేసింది. అందుకే అంటారు, క్రిస్టియన్ గాస్పుల్ ఇస్ ది యాంటీసెప్టిక్ టు ద మోరల్ పాయిజన్ ఆఫ్ అవర్ ఈవిల్ సొసైటీ. ఈ యొక్క చెడ్డ సమాజంలో ఉన్నటువంటి ఆ విషపూరితమైనటువంటి
అనైతికతకు విరుగుడు క్రైస్తవ సువార్త. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త. అది నీలో ప్రారంభమైందా? తలంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఒక నిమిషము సమయం తీసుకుందాం. మీరు తలంచి కళ్ళు మూసుకొని దేవుడి వైపు మీరు మీ యొక్క హృదయమునెత్తి, మీ మనస్సునెత్తి మీరు ఆయన గురించి ఆలోచిస్తుండగా, యేసుక్రీస్తు గురించి మీరు తలపోసుకొని చుండగా, మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా పర్వాలేదు, మీరు ఈ సమయంలో దేవుడి ఎదుట ఒక పాపిగా ఉన్నారా? పాపక్షమాపణ పొందిన పరిశుద్ధుడిగా ఉన్నారా? మీరు క్రీస్తు వెలుపల ఉన్నారా? క్రీస్తు లోపల ఉన్నారా? మీరు నిత్య జీవానికి సిద్ధపరచబడుతున్నారా? నిత్య నాశనానికే కనిపెడుతున్నారా? ఈ లోకంలో పాపం మిమ్మల్ని పరిపాలిస్తోందా, లేకపోతే యేసు ప్రభు పరిశుద్ధంగా మీకు పరిపాలకుడిగా ఉన్నాడా? ఈ ప్రశ్నలకు మీరు జవాబులు ఇవ్వండి. అండ్ ఇంకా మీరు రక్షించబడకపోతే ఇక్కడున్నవారు, ఆ యొక్క వీడియోలో చూసేవారు, ఇది మంచి సమయం. మీ పాపము యేసు ప్రభు దగ్గర ఒప్పుకోండి, దాన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే ఈ రోజున దేవుడి సత్యం, దేవుడి ఆత్మ ద్వారా మన దగ్గరికి వచ్చింది. అదేంటంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభమై 2000 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? ఇంకా ఎందుకు వేచి ఉండడం? ఇప్పుడే నీ మోకాళ్ళ మీదకి వచ్చి, ఇప్పుడే నీ మనసును విరిచి, ఇప్పుడే నీవు ఆయన ముందు మారు మనసు పొందొచ్చు. నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దాన్ని నీ వీపు వెనకాలేసేసి మరలా ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా యేసును వెంబడించే వ్యక్తిగా తీర్మానంలోనికి వస్తే నీ పాపం క్షమించబడుతుంది, ఆత్మ రక్షించబడుతుంది, నీవు దైవ సంబంధి అవుతావు. అండ్ సువార్త యొక్క బలము, ఫలము, జీవము అన్నీ నీలో కనబడతాయి. అండ్ రక్షింపబడినటువంటి మనము ఒకవేళ ఏదైనా కారణము చేత వెనక్కి తోసివేయబడి ఉంటే, దిగజారు ఉంటే, బలహీనతలో ఉంటే, యేసుక్రీస్తు యొక్క సువార్త మనకి కొత్త జీవం పోస్తుంది, క్రొత్త జయాన్ని ఇస్తుంది, కొత్త జీవితాన్ని ఇస్తుంది. ఆయన్ని హత్తుకుందాం, ఆయనకి మనల్ని సమర్పించుకుందాం. మన జీవితము ఆయనలాగా ఇతరులకి సేవ చేయడానికి ఖర్చు పెడదాం, ఆయనలాగా ఇతరుల కోసం త్యాగము చేయడానికి ఖర్చు పెడదాం, నిస్వార్థముగా బ్రతుకుదాం, నిత్యమైన దీవెనలను పొందుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీ కృతజ్ఞతలు. మేము ఆ ప్రకారం ఉండునట్లు ఇక్కడున్నవారు, తర్వాత వినేవారు ఏ ఒక్కరు నశించి నరకానికి పోకుండా ప్రతి ఒక్కరూ రక్షించబడి యేసుక్రీస్తులోనికి వచ్చి నిత్య జీవాన్ని పొంది, నిజమైన జీవితాన్ని పొంది, నిన్ను మహిమపరిచేటువంటి వారిగా వారు ఉండటకు సహాయం చేయండి. ఈ చివరి దినాల్లో, ప్రపంచ అంతము రాబోయేటువంటి సమయాల్లో, ప్రపంచము తలకిందులవుతున్నటువంటి పరిస్థితుల్లో అనేకులు యేసుక్రీస్తు సువార్త ద్వారా రక్షణ పొందుటకు, రూపాంతరము చెందుటకు కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. మాలో ప్రతి ఒక్కరూ యేసు వలె ఉండుటకు సహాయము చేయండి. మేము మా వలె ఉండక, మేము ఇతరుల వలె ఉండక, యేసు వలె ఉండటకు సహాయము చేయమని, మా సంఘాన్ని, మా ప్రియులను ఆ ప్రకారం సిద్ధపరచమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.